ఛా, ఈ ఒక్క డీల్ కంప్లీట్ అయి ఉంటే మనందరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. అంతా మీ వల్లే మొత్తం స్పాయిల్ అయిపోయింది. మిమ్మల్ని నమ్ముకొని గుడ్డిగా వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని అంత ఈజీగా నమ్మలేదు నేను. ఫస్ట్ టైం నిన్ను నమ్మి మోసపోయాను నేను. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు? ఒక అమ్మాయి దొంగతనం చేయాలనుకుందంటే తనకి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. నేనేం కావాలని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా ఏంటి? ఆ వ్యాన్ ఆ ఇంటికి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇంత కష్టపడి ప్లాన్ చేసి కూడా ఒట్టి చేతులతో రావాల్సి వచ్చింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు వట్టి చేతులతో రావడం నీకు అలవాటేమో గురు, కానీ ఇవాళ వరకు ఎప్పుడు నేను వట్టి చేతులతో వచ్చిందే లేదు గురు. కూల్చాం సిమ్ సిమ్ కూల్చాం. రేయ్, చీఫ్ పిల్లల ఈ లోకల్ ట్రిక్స్ అన్ని చేయడం మానేమని చెప్పాను కదరా. హలో, ఇలాంటివన్నీ నీకు అర్థం కాదులే గురు. వీటిని అమ్మితే కనీసం 30,000 రూపాయలు వస్తాయి. ముందు ఆ తేడా సైడ్ దగ్గరికి బండిపోని. సేటు ఎంతో కష్టపడి స్కెచ్ చేసి మరి వెళ్ళే ఇంత విలువైన వస్తువులను కొట్టుకొస్తే ఇంతేనా ఇచ్చేదే? నువ్వు చూస్తే ఊరంతా పెద్ద ఫేమస్ తేడా సేట్ అనే. కాస్త మా టాలెంట్ గుర్తించండి సేటు. ఎలాగా? చూడు, కోట్లు విలువ చేసి ఆడి కార్ తెచ్చినా కూడా నెక్స్ట్ డేకి సెకండ్ హ్యాండే అవుతుంది. అలాంటిది ఇంత చిన్న చిన్న వెండ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇంతేనా అని అడుగుతున్నావా? నీకు అసలు మర్యాద ఏమైనా ఉందా? వీటికి ఇచ్చిందే నీకు చాలా ఎక్కువ. కావాలంటే తీసుకుని వెళ్ళిపో. వదిలే సేటు. సేటు, నీకు ఒక విషయం చెప్పనా? ఏంటది? లుంగి సరి చేసుకో. ఎందుకు? మూడో కాలు కనపడుతుంది చిరాగ్గా. మూడో కాల? గురు, పేరుకేమో పెద్ద తేడా సేటు. మనం అంత కష్టపడి కొట్టుకొచ్చిన దానికి విలువ ఇవ్వట్లేదు. ఈ కొంచెం డబ్బుతో మన కష్టాలు తీరవగానే పబ్బుకి వెళ్ళి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేద్దాం. నువ్వు డబ్బుల గురించి తర్వాత ఆలోచించవు, కానీ ముందు పార్టీ చేసుకుందాం దా. శ్రద్ధ, ఐఎమ్ రియల్లీ సారీ. టెన్షన్లో ఏదేదో వాగేశాను. ఇట్స్ ఓకే రాకీ. నీ ప్లేస్లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. లెట్స్ గో. ఓకే.